వెల్కమ్ టు ఈజీ మూవీ ఛాన్స్. నేను మీ ప్రియా. అందరికీ నమస్కారం. ఈరోజు టాలీవుడ్ రౌండప్లో హరిహర వీరమల్లు సినిమా అప్డేట్ గురించి మాట్లాడుకుందాం. హరిహర వీరమల్లు చిత్రంతో నిర్మాత ఏఎం రత్నం పేరు మళ్లీ వైరల్ అవుతోన్న సంగతి తెలిసిందే. ఒకప్పుడు ఎన్నో హిట్ చిత్రాలందించిన నిర్మాత కాలక్రమంలో సక్సెస్లో వెనుకబడటంతో పాటు నిర్మాణం కూడా తగ్గించుకుంటూ వచ్చారు. ఈ మధ్యనే మళ్లీ స్పీడప్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్తో వీరమల్లు ప్రాజెక్ట్ సెట్ అయింది. ఈ సినిమాతో నిర్మాతగా బౌన్స్ బ్యాక్ అవ్వాలని రత్నం ఎంతో కసిమీద ఉన్నారు. ప్రాజెక్ట్ మొదలుపెట్టి 5 ఏళ్లు అవుతున్నా ఎక్కడా నిరుత్సాహపడకుండా ముందుకు సాగుతున్నారు. సాధారణంగా ఏ నిర్మాతకైనా ఇంత గ్యాప్ వస్తే మరో హీరోతో సినిమా చేసుకోవాలని చూస్తారు. కానీ రత్నం ఆ ఛాన్స్ తీసుకోకుండా పవన్ కళ్యాణ్ మీద నమ్మకంతో ఎదురుచూసి చివరకు 5 నెలలకు వీరమల్లును పూర్తి చేసి రిలీజ్ చేస్తున్నారు. ఈ కారణంగా రత్నం సినిమా కోసం అదనంగా చాలా ఖర్చు కూడా చేయాల్సి వచ్చింది. వడ్డీ భారాలు కూడా మోశారు. ఈ క్రమంలోనే వీరమల్లుకు పారితోషికం విషయంలో పవన్ మినహాయింపు కూడా ఇచ్చారు. రత్నం పవన్ మధ్య మంచి మైత్రి కూడా ఉంది. ఆ రకంగా రత్నంకు కొంత వ్యక్తిగతంగా కలిసొచ్చింది. ఇప్పుడా పరిచయమే ఏఎం రత్నంకు పదవి కూడా కట్టబెట్టబోతుంది అన్న ఓ వార్త వెలుగులోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ ఎఫ్డీసీ చైర్మన్గా రత్నంని నియమించాలని పవన్ భావిస్తున్నారట. ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని రత్నం ముందుకు తీసుకెళ్తే ఆయన కూడా సానుకూలంగా స్పందించారు. పవన్ ఆ రకంగా ఆలోచిస్తున్నారని, అధికారికంగా ప్రకటన వచ్చే వరకు వెయిట్ చేద్దామని సూచించారు. దీంతో ఇప్పుడీ అంశం నెట్టింట చర్చగా మారింది. జనసేన పార్టీకి సంబంధించిన వ్యవహారాల్లో రత్నం భాగస్వామి అయ్యారు. ఎప్పటికప్పుడు తన మద్దతు ప్రకటించేవారు. ఆ రకంగా పార్టీకి తన రూపేణా కొంత భరోసా కల్పించారు. ఈ నేపథ్యంలోనే పవన్ కూడా పదవి విషయంలో రత్నం వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. మరి ఇదే పదవి విషయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మదిలో ఇంకెవరైనా ఉన్నారా? పవన్ సూచించిన వ్యక్తికే కేటాయిస్తారా అన్నది తెలియాలి. నెక్స్ట్ టాలీవుడ్ రౌండప్లో ఇంకో సినిమా గురించి మాట్లాడుకుందాం. థాంక్యూ ఫర్ వాచింగ్. మీలో చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేసి కింద బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.